నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు రేపు ఢిల్లీలో ఎన్డీఏ లోక్సభ పక్ష భేటీ నరేంద్ర మోదీని నేతగా ఎన్నుకోనున్న ఎంపీలు ప్రభుత్వ ఏర్పాటుపై రాష్ట్రపతిని కలవనున్న నేతలు కేంద్రంలో మంత్రివర్గ కూర్పుపై భాజపా విస్తృత కసరత్తు కూటమిలో పదవుల పంపకంపై నడ్డా అమిత్ షా రాజ్నాథ్ సమాలోచనలు కేంద్రం నుంచి ఏపీకి అవసరమైన మద్దతుపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం ఇకపై రాష్ట్రంలో బ్యూరోక్రాట్స్ పాలన ఉండబోదని వెల్లడి ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణానికి ఏర్పాట్లు అమరావతిలోనే ఉంటుందన్న నేతలు 11న తెలుగుదేశం శాసనసభాపక్ష భేటీ సెలవుపై వెళ్లిన ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి వైకాపాతో అంటకాగిన అధికారులను దూరం పెడుతున్న చంద్రబాబు కలవడానికి నిరాకరణ చంద్రబాబుకు ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి అఖండ విజయంపై అభినందనలు విభజన సమస్యల పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి కాంగ్రెస్ భారాసలను ప్రజలు తిరస్కరించాలన్న కిషన్ రెడ్డి తెలంగాణలో హస్తం పార్టీకి భాజపానే ప్రత్యామ్నాయమని స్పష్టీకరణ కొనసాగుతున్న వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరికీ రాని 50% ఓట్లు కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టనున్న ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన లాంఛనాలు పూర్తి చేస్తోంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీని ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకునేందుకు రేపు కూటమి భాగస్వామ్య పక్షాలు సమావేశం కానున్నాయి. ఈ నెల 9న మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణం చేయనుండగా కేబినెట్లో మిత్రపక్షాలకు ఏ పదవులు ఇవ్వాలి, పార్టీ నుంచి ఎవరెవరిని తీసుకోవాలనే అంశంపై భాజపా అగ్రనేతలు ఇవాళ సుదీర్ఘ మంతనాలు జరిపారు. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుకు జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ సన్నాహాలు చేస్తోంది. నరేంద్ర మోదీని తమ నేతగా ఎన్నుకునేందుకు రేపు ఉదయం 11 గంటలకు భాజపా ఎంపీలు సమావేశం కానున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగే ఈ భేటీలో భాజపా ఎంపీలు తమ లోక్సభ పక్ష నేతగా మోదీని ఎన్నుకుంటారు. ఈ భేటీకి దేశవ్యాప్తంగా ఉన్న భాజపా పదాధికారులను ఆహ్వానించారు. రేపు ఉదయానికల్లా ఢిల్లీ చేరుకోవాలని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వారందరికీ సమాచారం పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అనంతరం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలు సమావేశమై మోదీని ఎన్డీఏ లోక్సభ పక్ష నేతగా ఎన్నుకుంటారు. తర్వాత కూటమికి చెందిన సీనియర్ సభ్యులు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నితీష్ కుమార్ తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్ కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారు. ఎన్డీఏకు మద్దతిస్తోన్న ఎంపీల జాబితాను సమర్పిస్తారు. ఈ నెల 9న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉండగా కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఇతరులు ఇవాళంతా సుదీర్ఘ చర్చలు జరిపారు. సంకీర్ణ ప్రభుత్వ మంత్రివర్గ కూర్పుపై సమాలోచనలు చేశారు. భాజపా అధినేత జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఈ భేటీలో మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన మంత్రి పదవులు భాజపా నుంచి ఎవరెవరికి ఇవ్వాలనే అంశంపై చర్చించారు. మరోవైపు బీహార్ సీఎం జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ తమ పార్టీ నేతలతో చర్చించారు. లోక్సభ ఎన్నికల్లో 12 సీట్లు గెలిచినందున కేంద్ర కేబినెట్ లో కీలక పదవులు సాధించుకోవాలని జేడీయూ నేతలు నితీష్ కు సూచించారు. ఎన్డీఏలో భాజపాకు 240 మంది ఎంపీలు ఉండగా ఆ తర్వాత 16 మంది ఎంపీలతో తెలుగుదేశం 2వ స్థానంలో ఉంది. 12 మంది సభ్యులతో జేడీయూ 3వ అతిపెద్ద పార్టీగా ఉంది. దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి దేశంలో అగ్రనేతలు సహా విదేశీ నాయకులను ఆహ్వానించాలని కేంద్రం భావిస్తోంది. శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాల అగ్రనేతలను రావాలని కోరినట్లు తెలిసింది. మోదీ ప్రమాణ స్వీకారానికి తమకు ఆహ్వానం అందిందని శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే మీడియా కార్యాలయం తెలిపింది. విక్రమసింఘే మోదీ ఆహ్వానాన్ని అంగీకరించారని స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపినట్లు కూడా వెల్లడించింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు మోదీ ఫోన్ చేసి ఆహ్వానించగా ఆమె వస్తానని చెప్పినట్లు తెలిసింది. నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్రధాని షెరింగ్ తోగ్బే, మారిషస్ ప్రధానమంత్రి పరవింద్ జుగ్నౌత్ను మోదీ ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం పంపినట్లు సమాచారం. నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానిగా ప్రమాణం చేసినప్పుడు దక్షిణాసియా సహకార సమాఖ్య సార్క్ సభ్య దేశాల నాయకులు హాజరయ్యారు. 2019లో రెండోసారి చేసినప్పుడు బిమ్స్టెక్ దేశాల నేతలు వచ్చారు. ఈ నెల 8న మూడోసారి భారత ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రాజకీయం అంటే ప్రజాసేవ అనే విషయాన్ని ఏ ఒక్కరూ మరవవద్దని తెలుగుదేశం ఎంపీలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. సేవ చేస్తేనే ప్రజలు ఆదరిస్తారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఎంతమాత్రం ఉండబోదన్న ఆయన రాజకీయ పరిపాలన మాత్రమే చేస్తానని చెప్పారు. కష్టపడి పనిచేసిన సామాన్య కార్యకర్తలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కసరత్తులో భాగంగా రేపు ఎన్డీఏ పక్షాల సమావేశంలో పాల్గొననున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొత్తగా ఎన్నికైన పార్టీ ఎంపీలతో ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న ఎంపీలు పాల్గొనగా మిగతా వారు జూమ్ ద్వారా హాజరయ్యారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో అనుసరించాల్సిన కార్యాచరణ సహా 5 ఏళ్లు పనిచేయాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలను గౌరవించేలా పనిచేయాలని సూచించిన చంద్రబాబు 5 ఏళ్ల పాటు అనేక సవాళ్లు సమస్యలు ఎదుర్కొని పార్టీని కార్యకర్తలే నిలబెట్టారని అన్నారు. ఎంపీలుగా మంచి పనితీరు కనబరిచి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఇకపై మారిన చంద్రబాబును చూస్తారన్న ఆయన బ్యూరోక్రాట్స్ పాలన ఎంతమాత్రం ఉండబోదని స్పష్టం చేశారు. చంద్రబాబు మారరు అనే అపవాదు తనపై ఉందని, ఇకపై అలా ఉండదని తేల్చి చెప్పారు. ఎంపీలంతా తరచూ వచ్చి కలవాలన్న చంద్రబాబు తాను బిజీగా ఉన్నా మీతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. తన కోసం ఈ 5 ఏళ్లు నేతలు కార్యకర్తలు ప్రాణాలిచ్చారని, అధికార పార్టీ ఒత్తిడికి ఎవరూ తలొగ్గలేదని గుర్తు చేసుకున్నారు. ఇకపై ప్రతి అంశాన్ని స్వయంగా పరిశీలిస్తానన్న చంద్రబాబు రాజకీయ పరిపాలన ఉంటుందని భరోసా ఇచ్చారు. కష్టపడి విధేయతతో పనిచేస్తే పదవులు వస్తాయన్న ఆయన దానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నిదర్శనమని చెప్పారు. అప్పలనాయుడికి టికెట్ ఇస్తే చాలా మంది వ్యాఖ్యలు చేశారని, ఆయన మాత్రం అందరినీ కలుపుకొని పోయి గెలిచారని కితాబిచ్చారు. ఈ నెల 12న సీఎంగా ప్రమాణం చేస్తానని, ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని ఎంపీలకు సూచించారు. ఏపీకి అనేక అంశాల్లో కేంద్రం మద్దతు కావాలని సమావేశం తర్వాత చెప్పిన ఎంపీలు విశాఖ స్టీల్ సహా అనేక అంశాలు పరిష్కారం కావాలని వివరించారు. ఎన్డీఏ కూటమితోనే కొనసాగుతామని, ఈ విషయంలో సందేహాలు అవసరం లేదని తేల్చి చెప్పారు. రేపు కేంద్రంలో కూడా ఒక మంచి పాత్ర టీడీపీకి ఉంటుందని అనుకుంటున్నాను. మేము ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం కోసం ఎట్లా చేయబోతున్నాం అనేది ఎదురు చూసి పనిచేస్తున్నాం. బాధ్యత మా మీద చాలా ఉంది. మేము బాగా పనిచేస్తామని అనుకుంటున్నాం. ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయండి. నేను ఒక ఎంపీగా నాకు ప్రత్యేకంగా నాకు ఇష్యూస్ మీరు అన్నట్టు స్టీల్ ప్లాంట్ రిలీజన్ ఉంటాయి. అలా ఒక్కొక్క పార్లమెంట్లో ఒక్కొక్కటి ఉంటాయి. అన్నీ మేము ఏంటంటే ఇవాళ అలయన్స్లో ఉన్నప్పుడు అంతర్గతంగా అన్నీ మేము డిస్కస్ చేసుకుని వాళ్ళ టీంలో ఉన్నప్పుడు మేము ఫస్ట్ టీమ్గా వెళ్ళి మా ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ ప్రధానమంత్రి మిగతా మంత్రులు అందరితో మాట్లాడి రాష్ట్రానికి చేయాల్సిన విషయాలన్నీ తప్పకుండా మేము ఆడతాం. అన్నీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనుండగా ఈ నెల 11న టీడీఎల్పీ సమావేశం జరగనుంది. టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్కు నివేదిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ సహా పలు పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ప్రధాని ప్రమాణ స్వీకారంతో పాటు ఒడిషా కూడా చంద్రబాబు వెళ్తారని బుచ్చయ్య వివరించారు. అమరావతి ప్రాంతంలోనే చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంటుందని నేతలు తెలిపారు. సివిల్ సర్వీస్ ఉద్యోగులమన్న విచక్షణ కూడా మరచి గత ప్రభుత్వంలో వైకాపా నేతలతో అంటకాగిన ఉన్నతాధికారుల పట్ల తన వైఖరి ఏంటో చంద్రబాబు చెప్పకనే చెబుతున్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి సస్పెన్షన్కు గురైన వారి ముఖం కూడా చూసేది లేదని, కనీసం వారిని తన ఇంటి కాంపౌండ్లోకి కూడా రానివ్వటం లేదు. తమ తప్పేమీ లేదని, అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకే నడుచుకున్నామని తెలుగుదేశం నేతలతో రాయబారాలు సాగిస్తూ ఆయన్ను కలిసేందుకు యత్నించిన నేతలను గేటు బయట నుంచే వెనక్కి పంపుతున్నారు. ఏపీలోని 40 మంది సలహాదారులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన సాధారణ పరిపాలనా శాఖ మంత్రుల పేషీలోని పిఎస్లు, ఓఎస్డీలను మాతృశాఖకు పంపుతూ ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వంలో కళంకిత అధికారులుగా పేరు తెచ్చుకున్న వారి పట్ల తమ వైఖరి ఎలా ఉండబోతోందో ఈ నెల 12న ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు చెప్పకనే చెబుతున్నారు. అలాంటి అధికారుల్ని కలిసేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే నేరుగా చంద్రబాబును కలిసేందుకు ఆయన నివాసానికి వచ్చిన సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని గేటు వద్దే కానిస్టేబుళ్లు ఆపేశారు. లోపలికి అనుమతి లేదంటూ వెనక్కి తిప్పి పంపివేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన ఆంజనేయులు తొలి నుంచి వైకాపా నేతలకు అనుకూలంగానే వ్యవహరించారు. ఎన్నికల్లోనూ ఆయన వ్యవహార శైలి మారకపోవటం వల్ల ఈసీ కొరడా జొలిపించింది. తర్వాత ఆయన అనధికారికంగా వైకాపా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు చంద్రబాబును కలిసి తన తప్పేమీ లేదని చెప్పుకునే ప్రయత్నం చేయడానికి వచ్చినట్లు తెలిసింది. అలాంటి అధికారుల్ని దరిచేరనిచ్చేది లేదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. మరో సీనియర్ ఐపీఎస్ అధికారి సిఐడి చీఫ్ సంజయ్ సైతం ముందస్తు అనుమతి లేకుండానే చంద్రబాబు నివాసానికి చేరుకోగా కరకట్ట గేటు వద్దే కారును ఆపిన కానిస్టేబుళ్లు వెనక్కి తిప్పి పంపేశారు. పైగా ట్రాఫిక్
ట్రాఫిక్ కు అడ్డంగా ఉందంటూ సంజయ్ కారుని కానిస్టేబుళ్లు బలవంతంగా వెనక్కి పంపేశారు. చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదులో సంజయ్ కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల ఫలితాలు రాగానే సెలవు పెట్టి విదేశాలకు వెళ్లేందుకు సంజయ్ ప్రయత్నించగా ఆయన సెలవు రద్దు చేశారు. మరో సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డికి సైతం చంద్రబాబు నివాసంలోకి వెళ్లేందుకు అనుమతి దక్కలేదు. మర్యాదపూర్వక భేటీ పేరిట చంద్రబాబును కలిసేందుకు యత్నించగా అనుమతి లేదని నేతలు తేల్చిచెప్పారు. నంద్యాలలో చంద్రబాబు అరెస్టు సమయంలో కొల్లి రఘురామిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల్లో వైకాపాకు విధేయుడుగా ఉన్నారని కొల్లి రఘురామిరెడ్డిపై ఈసీ చర్యలు తీసుకుంది. గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కూడా అనుమతి లేదని వెనక్కి పంపారు. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న వేళ పైనుంచి వచ్చిన ఆదేశాలతో జవహర్ రెడ్డి సెలవు పెట్టి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరుకు జవహర్ రెడ్డి ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రావత్ అనారోగ్య కారణాలతో సెలవు పెట్టి వెళ్లారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో నియమితులైన సలహాదారులందరినీ తక్షణం పదవుల నుంచి తప్పించాలని ఆదేశాలు వచ్చాయి. అటు ఏపీ ఫైబర్ నెట్ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భద్రత పెంచారు. కీలక దస్త్రాల్ని ధ్వంసం చేస్తారన్న నిఘా వర్గాల సమాచారం ఆధారంగా అదనపు భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యమైన దస్త్రాలు, డేటా ఎవరూ తీసుకెళ్లకుండా సచివాలయం 3-4 అంతస్తుల్లో 24 గంటల నిఘా పెట్టారు. కార్యాలయం లోపలికి బయటకు వెళ్లే సిబ్బందిని పోలీసులు ప్రతిసారి తనిఖీ చేస్తున్నారు. బయట వారు ఎవరూ వెళ్లకుండా చూస్తున్నారు. విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ రతన్ రాజు, సైబర్ క్రైమ్ ఏసీపీ తేజేశ్వరరావు, ఏపీఎఫ్ఎస్ఎల్లోని ఫైనాన్స్, పరిపాలనా శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై ఫైబర్ నెట్ కార్యాలయం నుంచి దస్త్రాలు బయటకు వెళ్లేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఈ ఫైల్స్, డేటాను తొలగించవద్దని ఆదేశించారు. అన్ని ఫైళ్లు భద్రపరిచేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితాను ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు అందజేశారు. శాసనసభకు ఎన్నికైన అభ్యర్థుల జాబితాను, ఓటింగ్ వివరాలను గవర్నర్కు మీనా సమర్పించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం గెలుపొందిన అభ్యర్థుల జాబితాతో కూడిన నివేదికను అందజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభకు ఎన్నికైన అభ్యర్థుల జాబితాను లోక్సభ సచివాలయానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. విభజన అంశాల పరిష్కారానికి సహకరించాలని చంద్రబాబును రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా భాజపా ఉండాలని ప్రజలే భావిస్తున్నారని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. 6 నెలల్లో తెలంగాణలో ప్రజాపాలన లేదు, కానీ ప్రజా వ్యతిరేకత మొదలైందన్నారు. కాంగ్రెస్ నేతలు అక్రమంగా వేల కోట్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పూర్తిగా తొండి ఆట ఆడింది, విష ప్రచారం చేసింది. బీజేపీ గెలిస్తే బడుగు బలైన వర్గాల రిజర్వేషన్స్ తీసేస్తారని ప్రచారం చేయడమే కాకుండా శ్రీ అమిత్ షా గారి ఉపన్యాసాన్ని కూడా మార్పింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ లో పోస్ట్ చేశారంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారుడు ప్రచారం చేసిందో అర్థం చేసుకోవచ్చని మనం చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల గుండె చప్పుడై రానున్న రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ అవినీతిని, కాంగ్రెస్ పార్టీ మోసాలను, విస్మరిస్తున్నటువంటి హామీలను గురించి నిలదీయాలని చెప్పి మేము కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 4 రౌండ్లలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కాగా ఎవరికీ కూడా 50% ఓట్లు రాలేదు. ఫలితంగా రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకుముందు 3వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి చెల్లిన 2,64,216 ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,06,234 ప్రథమ ప్రాధాన్య ఓట్లు పడ్డాయి. భారాస అభ్యర్థి రాకేష్ రెడ్డికి 87,356 మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి. భాజపా అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 34,051, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్కు 27,493 ఓట్లు వచ్చాయి. 3 రౌండ్లలో కలిపి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,878 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉపాధ్యాయుల బదిలీలపై ఎన్నికల కోర్టుకు ముందు ఇచ్చిన ఉత్తర్వులు నిలిపివేశారు. ఎలాంటి బదిలీలు చేపట్టొద్దని డీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొత్తం 1,800 మంది టీచర్లను బదిలీ చేశారు. పైరవీలు, సిఫార్సులతో ఈ బదిలీలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. సీఎం పేషీలోని కొందరి అధికారుల ఒత్తిడితోనే ఈ సిఫార్సులు వచ్చాయనే అభియోగాలు ఉన్నాయి. ఈ బదిలీలపై విచారణ చేపట్టే అవకాశం ఉంది.
జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు చేపడుతున్న తాత్కాలిక మరమ్మతుల పురోగతిని సమీక్షించేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ అనిల్ కుమార్ ఇతర ఇంజనీర్లతో కలిసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను మంత్రి పరిశీలించనున్నారు. 3 ఆనకట్టల నిర్మాణ సంస్థలైన ఎల్ఎన్టీ, ఆఫ్కాన్స్, నవయుగ సంస్థల ఉన్నత స్థాయి ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరు కావాలని మంత్రి కార్యాలయం తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్లో సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ CSMRS నిపుణుల బృందం పరీక్షలు చేపట్టిన వేళ మంత్రి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల కోడ్ ముగియడంతో రేపటి నుంచి తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమం మళ్లీ ప్రారంభం కానుంది. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో కొనసాగుతుందని ప్రజావాణి ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజాభవన్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. అయితే లోక్సభ ఎన్నికల కోడ్ వల్ల మార్చి 16 నుంచి ప్రజావాణిని నిలిపివేశారు. ఎన్నికల కోడ్ ముగిసినందున రేపటి నుంచి మళ్లీ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు. దేశంలోని ఎన్నో చోట్ల ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నప్పటికీ కొంతమంది వాహన చోదకుల్లో మార్పు రావటం లేదు. తామే ముందు వెళ్లాలనే తొందరలో ప్రమాదాలకు కారణమవుతున్నారు. కంటోన్మెంట్ సికింద్రాబాద్ క్లబ్ వద్ద రెడ్ సిగ్నల్ పడుతుందనే తొందరలో ఓ డ్రైవర్ తన కారును వేగంగా ముందుకు పోనివ్వగా అడ్డుగా వచ్చిన మరో కారును ఢీకొట్టింది. ఈ క్రమంలో తొందరగా వెళ్లాలని ముందుకు వచ్చిన కారు 3 పల్టీలు కొట్టింది. ఇది గమనించిన వాహనదారులు, ట్రాఫిక్ పోలీసులు 2 కార్లలోని వారిని బయటకు తీశారు. అంతా స్వల్ప గాయాలతో బయటపడగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో ఘన విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా సోదరుడు చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరంజీవి నివాసంలో పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం లభించింది. ఆయన తల్లి అంజనాదేవి గుమ్మడికాయతో దిష్టి తీసి స్వాగతం పలికారు. చిరంజీవి సతీమణి సురేఖ పవన్ సతీమణికి సారే ఇచ్చారు. చిరంజీవికి పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసిన పవన్ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని మెగా కుటుంబ సభ్యులందరితో కలిసి వేడుకగా జరుపుకున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు అన్యాయంగా తెలుగుదేశం వారిపై అక్రమ కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని పల్నాడు జిల్లాకు చెందిన తెలుగుదేశం కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలింగ్ ఆ తర్వాతి రోజు పల్నాడు ప్రాంతాల్లో జరిగిన ఘర్షణలకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన గురజాల, మాచర్ల నియోజకవర్గాలకు చెందిన 40 మంది తెలుగుదేశం కార్యకర్తలు గుంటూరు సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. వైకాపా శ్రేణులు దాడులకు పాల్పడితే ఏ సంబంధం లేని తమను జైలుకి పంపారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల, కారంపూడి, దాచేపల్లి సహా వేర్వేరు చోట్ల వైకాపా మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి, కాసు మహేష్ రెడ్డి చెప్పినట్లు విని తెలుగుదేశం వారిని అక్రమంగా కేసుల్లో ఇరికించారని చెప్పారు. వైకాపా నేతల మాటలు విని తమపై తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై తక్షణం అధికారులు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం కార్యకర్తలు డిమాండ్ చేశారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు శివారులో ఈ ఉదయం కురిసిన వర్షానికి గార్గేయపురం చెరువు పొంగి పొర్లింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వెంకాయపల్లి, నూతనపల్లి, నందవరం, మిలిటరీ కాలనీ, లక్ష్మీనగర్, భూపాల్ నగర్లోని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. వెంకాయపల్లె ఎల్లమ్మ దేవాలయంలోకి వాన నీరు చేరింది. నగరవనం వద్ద కూడా చెరువు పొంగి పంట పొలాల్ని ముంచెత్తింది. నంద్యాల జిల్లా బనగానపల్లె పలు మండలాల్లో కురిసిన వర్షానికి సంజామల వద్ద పాలేరు వాగు పొంగింది. అక్కడి వంతెనపైన 4 అడుగుల మేర వరద ప్రవహించగా కోయిలకుంట్ల డిపోకు చెందిన బస్సు వంతెనపై చిక్కుకుంది. డ్రైవర్ అప్రమత్తం చేయగా బస్సులోని 25 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఆంధ్రప్రదేశ్, బీహార్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని 10 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడైనా నిలబెట్టుకుంటారా అని కాంగ్రెస్ ప్రశ్నించింది. కేంద్రంలో 3వసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని మోదీ పదే పదే చెబుతున్నా వాస్తవానికి అది 3వ వంతు ప్రభుత్వమేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. ఏపీ, బీహార్కు సంబంధించి ప్రధాని మోదీకి 4 ప్రశ్నలు వేస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో జయరాం రమేష్ పేర్కొన్నారు. 2014 ఏప్రిల్ 30న తిరుపతి పుణ్యక్షేత్రంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించనున్నట్లు మోదీ హామీ ఇచ్చారని, దానివల్ల పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. 10 ఏళ్లైనా ఆ హామీ కార్యరూపం దాల్చలేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని, ఆ నిర్ణయాన్ని అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ఇప్పుడైనా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతారా అని జయరాం రమేష్ ప్రశ్నించారు. 10 ఏళ్ల క్రితం బీహార్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఎన్డీఏ మిత్రపక్షం జేడీయూకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
లోక్సభ ఎన్నికల ఫలితాలపై చర్చించేందుకు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సిడబ్ల్యూసి ఈ నెల 8న సమావేశం కానుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో లోక్సభ ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఎల్లుండి ఉదయం 11 గంటలకు సమావేశం ఉంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సహా ముఖ్య నేతలు సిడబ్ల్యూసి భేటీలో పాల్గొనున్నారు. లోక్సభలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కనుంది. బాలీవుడ్ నటి భాజపా ఎంపీ కంగనా రనౌత్కు చేదు అనుభవం ఎదురైంది. చండీగఢ్ విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. ఢిల్లీ వెళ్లేందుకు చండీగఢ్ విమానాశ్రయంలో బోర్డింగ్ పాయింట్కు వెళుతుండగా ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాల్ని నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన రైతుల్ని అగౌరవపరిచేలా కంగనా మాట్లాడారంటూ కానిస్టేబుల్ ఆమెపై చేయి చేసుకున్నారు. ఢిల్లీ చేరుకున్న అనంతరం కంగనా సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారుల్ని కలిసి ఈ ఘటనపై వివరించారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన అధికారులు కుల్విందర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు సిఐఎస్ఎఫ్ కమాండెంట్ కార్యాలయానికి తరలించారు. నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లోనూ లాభాలు నమోదు చేశాయి. క్రితం సెషన్లో 2303 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 692 పాయింట్లు ఎగబాకింది. క్రితం ముగింపు కంటే 696 పాయింట్ల ఎగువన 75,079 పాయింట్ల వద్ద ఈ ఉదయం బీఎస్సీ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. ఐరోపా, అమెరికా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, మోదీకే ఎన్డీఏ పక్షాల మద్దతు వంటి కారణాలతో మదుపర్లు కొనుగోళ్లకు దిగారు. ఈ కార్యక్రమంలో 75,298 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అనంతరం కాసేపు అమ్మకాల ఒత్తిడితో 74,475 పాయింట్ల కనిష్ట స్థాయికి సెన్సెక్స్ పడిపోయింది. చివరకు 75,074 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 210 పాయింట్లు పెరిగి 22,821 పాయింట్ల వద్ద ముగిసింది.